కేవలం ఈ నెట్వర్క్తో వీళ్ళు ఇంత గొప్పోళ్ళు అయ్యారని అనుకోవట్లేదు సార్. ఎవరికి తెలియకుండా వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు సార్ ఇక్కడ. నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా? సరే, ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళండి. ఇంకా అభి, నువ్వు వెళ్లాల్సింది లోపలికి కాదు, బయటికి. వేద, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరొక్క నిమిషం ఆగండి. అభి, నీకిచ్చిన గడువు ఈ రోజుతో ముగిసిపోయింది. నువ్వు ప్రతిజ్ఞ చేసినట్టు ఈ 7 రోజుల్లో రాహుల్ మనసుని గెలుచుకోలేకపోయావు. పైగా విడాకుల కాగితాల మీద సంతకాలు కూడా చేశావు. ఇక నీకు రాహుల్కి గాని, నీకు ఈ కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఇంక మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అత్తయ్య, అది చూడమ్మా అభి, నువ్వు చేసిన పనికి నాకు కృతజ్ఞతగానే ఉంది. నాకు నీపైన మంచి అభిప్రాయమే ఉంది. కానీ నువ్వు ఇంట్లో ఉండడానికి, ఈ ఇంటి కోడలి స్థానంలో స్థిరపడ్డానికి, రాహుల్ భార్య స్థానంలో కొనసాగడానికి ఆ అర్హత సరిపోదు. నాకు నా సంతోషాన్నిచ్చేది అందమైన నా భవిష్యత్తు కాదు అబే. ఈ కుటుంబ నాశనం. ఈ మనుషులందరినీ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించడానికి వచ్చాను. ఇప్పుడు తల వంచుకుని వెళ్తున్నాను. కానీ ఏదో ఒక రోజు మీ అందరికీ తల తిరిగే పొజిషన్లో తిరిగి వస్తాను. నేను ఏ కారణం చేత ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టినా మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు కేతన తిరిగి వస్తుంది. మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళను. అభి, నీకే చెప్పేది. నువ్వన్న మాట ప్రకారం 7 రోజుల్లో రాహుల్ మనసు గెలుచుకోకపోతే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానన్నావు. శాశ్వతంగా రాహుల్తోనూ ఈ కుటుంబంతోనూ సంబంధాలు తెంచుకుంటానని చెప్పావు. అన్న మాట ప్రకారం ఈ ఇల్లు వదిలి వెళ్తే నీకే మర్యాదగా ఉంటుంది. నేనెందుకు వెళ్ళాలి అత్తయ్య గారు? చెప్పండి అత్తయ్య గారు, నేనెందుకు వెళ్ళాలి?